కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయం మీద సర్వే సంస్థలు రకరకాల సర్వేలు ఇస్తున్నాయి. అలాగే విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. మీడియా తన తోచిన పరిశీలన లేకపోతే స్టడీ అధ్యయనాలు ప్రచురిస్తున్నాయి. ఏది ఏమైనా అందరూ ఏకాభిప్రాయం ఒకటి లేదు అని అన్న విషయాన్ని మాత్రం అంగీకరించాలి. అయితే ఏకాభిప్రాయం లేకపోవటానికి ఈ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ పరిశ్రమ తీవ్రంగా దృష్టి పెట్టడం వల్ల బెట్టింగ్ ను ప్రోత్సహించడానికి బుకీలు రంగంలోకి దిగి మీడియాని ప్రభావితం చేస్తున్నారా, సర్వే సంస్థలను ప్రభావితం చేస్తున్నారా అన్నది మనం నిగ్గు తేల్చడం కష్టం. కానీ గతంలో కేవలము ప్రింట్ మీడియా, టీవీ మీడియా మాత్రమే ఇటువంటి విశ్లేషణలు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. అంటే లగడపాటి సర్వేను ప్రచురించి టీవీ ఛానల్స్ 2019లో చాలా మందికి విపరీతమైన నష్టం వచ్చే విధంగా చేశారు. బెట్టింగ్ చేసి వాళ్ళు నష్టపోయారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు కూడా ఎందుకనో టీడీపీ నెగ్గుతుంది, కూటమి నెగ్గుతుంది అని రకరకాల ప్రచారాలు మీడియాలో వస్తున్నాయి, విశ్లేషణలు వస్తున్నాయి. దీని వెనక బుక్కీలో ఉన్నారని, దీని వెనక కొన్ని ఆర్గనైజ్డ్ బెట్టింగ్ పరిశ్రమ ఉన్నదని, అలాగే మీడియా పెద్దలు కూడా కూటమి నెగ్గుతుంది అన్న ప్రచారాన్ని కల్పించి ఇతర దానికి ఆపోజిట్ గా బెట్టింగ్ కాసి డబ్బుల్ని కొట్టేయాలని చూస్తున్నారని రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ గారు గెలుపు అంచనాల్లో గజిబిజి అని హెడ్లైన్ తోటి కొన్ని విషయాలు కొన్ని సూత్రీకరణ చేశారు. ఆయన సూత్రీకరణ ఏంటంటే, పచ్చ మీడియా చేసిన విశ్లేషణలు నమ్మకుండా సోషల్ మీడియా సొంతంగా విశ్లేషణలు చేస్తుందా, ఎందుకు చేస్తున్నది, విశ్లేషణలు చేసే హక్కు మాకే ఉంది తప్ప సోషల్ మీడియాకి ఎట్లా ఉంది. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకునే ఈ సంస్థలు చేసిన అనేక విశ్లేషణలు, ప్రచురించిన అనేక సర్వేలు గతంలో తప్పని తేలాయి. అవి నిజాన్ని కావు. ప్రజలు వాటిని గుర్తుపెట్టుకోరు కాబట్టి ప్రతి ఎన్నికల్లోనూ కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొస్తారు. తాజాగా ఏంటంటే ఈయన బాధ ఏమిటంటే, సోషల్ మీడియా వారు కూటమి ఓడిపోతుందని ఎలా చెప్తారు. అంటే ఇంతకు ముందు వైసీపీ ఓడిపోతుందని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తే తప్పు లేదు, కానీ కూటమి ఓడిపోతుందని వీళ్ళు ఎలా చెప్తారు, వీరికి ఏమిటి ప్రాతిపదిక ఏమిటని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేయటం అనేది చాలా ఆనందించదగ్గ పరిణామమే. ఎందుకంటే ప్రశ్న నుంచే కదా వాస్తవాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడేంటంటే ఈయన తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు అధికారంలో ఉన్న కేసీఆర్ అనుకూలంగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేసినా వ్యూస్ తక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులకు, వీడియోలకు వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. వ్యూస్ ఎక్కువ తక్కువ బట్టి ఎన్నికల ఫలితాలను మన రాధాకృష్ణ గారు నిర్దేశిస్తున్నారు. అసలు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసేవాడు ఎంతమంది, అది ఓటర్లో ఎంతమందిని అది ప్రభావితం చేస్తుంది, అంశాలను ఏమి పరిగణించకుండా కొన్ని వార్తలకు వ్యూస్ ఎక్కువ వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు, వ్యూస్ వ్యతిరేకంగా వస్తే వారికి అనుకూలంగా లేనట్టు కూడా ఆయన సూత్రీకరణ చేస్తున్నాడు. తుది ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వచ్చాయి తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సోషల్ మీడియాలో యూస్ను బట్టి ప్రజలు నాడు ఎలా ఉండబోతున్నదో చెప్పవచ్చు అంట. ఇదో గొప్ప సూత్రీకరణ. 5 ఏళ్ల క్రితం అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వార్తలు, కథనాలు 2 ఏళ్ల క్రితం వరకు వ్యూస్ అధికంగా ఉండేవి. రాను రాను అవి తగ్గిపోవటం మొదలైంది. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూకి అన్ని వ్యూస్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి ఎన్ని వ్యూస్ వచ్చాయన్న విషయం మీద ఎక్కడా ప్రస్తావించకుండా చాలా గొప్పగా ఒక కథనాన్ని అల్లాడు మన రాధాకృష్ణ గారు. అది ఆయన ప్రత్యేకత. రాను రాను అవి తగ్గిపోవడం, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం చెప్పడానికి ప్రజలు భయపడవచ్చునేమో కానీ సోషల్ మీడియా వీక్షకులు భయపడరు. నిర్బంధాలు ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేరు. అందుకనే తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయి. నిర్బంధాల వల్ల ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయట. అంత నిర్బంధం లేదు ఎక్కడా కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఈ ఎగ్జిట్ పోల్స్ తప్పడానికి కారణము ఇంకేదో కారణం. అంటే ఎగ్జిట్ పోల్స్ తప్పుగా చేశారు, సరిగ్గా చేయలేదు వాళ్ళు అనేది వాళ్ళ టెక్నిక్ లో కానీ పద్ధతిలో కానీ లోపం ఉన్నది. దాన్ని గుర్తించకుండా ఏదో నిర్బంధాలు ఉండబట్టి. ఏమిటి నిర్బంధాలు? ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఓటర్లు తమ అభిప్రాయాలను చెప్పడానికి నిర్బంధాలు ఉన్నాయా?
మరి ఎందుకని 82% ఓట్లు పోలయ్యాయి నిర్బంధం ఉంటే? దీని ప్రశ్నలకు సమాధానం చెప్పరు రాధాకృష్ణ గారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడించడం మొదలెట్టారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పినాయి? నిర్భయంగా చెప్పడం మొదలు పెడితే దానికి కూడా సమాధానం ఉండదు. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాలేదంటే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారి సత్తా సరైనది కాదు, వారికి ప్రొఫెషనలిజం లేదు అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తప్ప దాన్ని ఇంకొక ఉల్టా లాజిక్ ఉపయోగించడం అనేది రాధాకృష్ణ చేశాడు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఆశ్రిత పక్షపాతం భావోద్వేగాలను ప్రేరేపించటము, విమర్శనాత్మక ఆలోచన ద్వారా నశింపజేయటము, వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేయటం, అసత్యాలను పదే పదే ప్రచారం చేయటం, అందుకోసం సమాజంలో ఎంతో విశ్వసనీయతన్న వ్యక్తులను వాడుకోవటం వంటి టెక్నిక్లను ప్రయోగించి 50% పైగా ఓట్లు గెలుచుకున్నాడు. మరి అటువంటి టెక్నిక్లే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ప్రయోగించి పెర్సెప్షన్ మేనేజ్ చేసి వారికి ఉన్న అపారమైన మీడియా శక్తిని, ధనబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలవచ్చు కదా. ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి విజయాన్ని దాని మీద ఒక నెగిటివిటీ పెంచడానికి ఆయన ఏమిటంటే ఆశ్రిత పక్షపాతం ప్రదర్శించాడట. అధికారంలో లేనప్పుడు ఆశ్రిత పక్షపాతం ఏం ప్రదర్శిస్తాడు? భావోద్వేగాలు ప్రేరేపించడము, విమర్శనాత్మక ఆలోచన ద్వారా నశింపజేయటము. విమర్శనాత్మక అంటే కల్ట్, దీన్ని ఏమైనా ప్రమోట్ చేశాడు ఆయన? ఖచ్చితంగా కల్ట్ ఆయనలో ఉండే అంటే పోలరైజింగ్ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పోలరైజ్ అవుతారు ఓటర్లు. ఆయన కల్ట్ నాయకుల లక్షణాలు ఉంటే కల్ట్ ఫాలోయర్స్ గా ఉంటారు. కానీ ఆలోచించే ధోరణి మిగలటం వల్లనే చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాన్ని, పచ్చ మీడియా చేసే ప్రచారాన్ని, రామోజీ, రాధాకృష్ణ దుష్ట చతుష్టయం చేసే ప్రచారాన్ని తట్టుకుని ప్రజలు తమ ఆలోచనను, వివేచనను ఉపయోగించి 23 సీట్లకు పరిమితం చేశారు. 2024 ఎన్నికల్లో కూడా దాదాపు అదే పరిస్థితి వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి మాటలు ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్తే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా రేపు ఫలితాలు వీరికి భిన్నంగా ఉంటే తలెక్కడ పెట్టుకుంటారు అని కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వైసీపీకి వస్తాయని కమిట్ అయిన వాళ్ళు కానీ, ఇన్ని సీట్లు కూటమికి వస్తాయని కమిట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ అంచనాలు తప్పితే అంచనాలు తప్పినాయి. మా అనుభవం అలా చెప్పింది, మా అనుభవం తప్పింది అని బహిరంగంగా అంగీకరిస్తారు ఖచ్చితంగా. మీరు ఆంధ్రప్రదేశ్లో గత 3-4 దశాబ్దాలుగా ఎన్నికల ఫలితాలకు దోషం చెప్తున్న పచ్చ మీడియా లేకపోతే దుష్ట చతుష్టయము అనేక సార్లు వాళ్ళు చేసిన అంచనాలు తప్పాయి. మరి వాళ్ళు తల ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళు తల తిరుగుతూనే ఉన్నారు కదా. ప్రభుత్వం దగ్గర అనేక ప్రయోజనాలు పొంది 700 కోట్లు, కానీ ఆంధ్రజ్యోతి పత్రిక 700 కోట్లు ఆర్థిక ప్రయోజనం లభించినట్లు బహిరంగంగా ప్రముఖులే చెప్పారు. అటువంటి ఆర్థిక ప్రయోజనము పొందిన మా వ్యక్తి సోషల్ మీడియాను స్వేచ్ఛగాను సొంత ఖర్చుతో నిర్వహించుకుంటున్న వాళ్ళు, నష్టాలతో కూడా నిర్వహిస్తున్న వాళ్ళు, కమిట్మెంట్తో నిర్వహిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని జర్నలిస్టులు కాదు వీళ్ళు జర్నలిస్టులన్నీ ఎద్దేవా చేస్తున్నారు. రాధాకృష్ణ ఎద్దేవా చేయటం లేకపోతే రామోజీరావు ఎద్దేవా చేయటం మరీ విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాల వల్ల పూర్తి ప్రయోజనాలు పొందిన వారు ఇద్దరు మీడియా పెద్దలు ఇలా మాట్లాడటం, అలాగే టీవీ ఛానల్స్ పెద్దలను కూడా ఎక్కువ అనవసరంగా దాన్ని గోక్కోవడం అనవసరము. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నవారు ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? టైమ్స్ నౌ నవభారత్ సర్వే తాజాగా ఒక సర్వే చేసిందండి. అది బీజేపీకి దేశవ్యాప్తంగా 285, 325 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ కు 111, 149 రావచ్చు. వైసీపీకి 24 నుంచి 25 ఎంపీలు రావచ్చు. టీఎంసీకి 20 నుంచి 22 ఎంపీలు రావచ్చు. బీజేపీకి 12 నుంచి 14 రావచ్చు. బీజేపీకి బీఆర్ఎస్ కు 9 నుంచి 11 రావచ్చు. మరి ఈ అంచనాలు తప్పితే వాళ్ళు తల ఎక్కడెక్కడ పెట్టుకుంటారు? టైమ్స్ నౌ నవభారత్ సర్వే వాళ్ళు తల ఎక్కడెక్కడ పెట్టుకుంటారో అక్కడే సోషల్ మీడియా వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అది రాధాకృష్ణ గారు.
రాజకీయ విశ్లేషించే సమయంలో ఏదైనా సాధ్యమైన మౌలిక సూత్రాన్ని విస్మరించకూడదని జర్నలిజంలో బోధిస్తారు. రాధాకృష్ణ మరి జర్నలిజం ఈ పాఠాలు నేర్చుకున్నాడు కానీ చాలా సత్యనిష్ట, సత్య శోధన, రాగద్వేషాలకు అతీతంగా ఉండటము, ప్రలోభాలకు గురి కాకుండా ఉండటం, ఇలాంటి అంశాలనేమి పెద్దగా పట్టించుకున్నట్లేదు. ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు లేదా జగన్ గెలిచిపోయినట్లేనని చెప్పడం జర్నలిజం ప్రమాణాలకు అనుగుణంగా చేసే విశ్లేషణ కాబోదు. అంటే ఎన్నికలు పోలింగ్ జరిగే వరకు చంద్రబాబుకు తిరుగులేదని రాసిన ఆయన ఇప్పుడు ఇంకా పోలింగ్ అయిపోయింది. ఇక మనం ఏం రాసినా చంద్రబాబుకు డ్యామేజ్ జరగదని గుర్తించి ఇప్పుడు హితోక్తులు, సూక్తులు, సూక్తి ముక్తావళి, బర్త్డే సుభాషితాలు చెప్తున్నాడు. అలా జరిగితే జగన్ గెలవచ్చు, ఇలా జరిగితే చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని చెప్పటం వేరు, నాయకులకు అనుకూలంగా మాత్రం విశ్లేషణలు చెప్పటం వేరు. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభావితం చేసిన మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ఏవో ప్రజలకు తెలిసిపోయింది.